కాకినాడ సాగర తీరం శివనామస్మరణతో మారుమోగుతోంది. కార్తీక అమావాస్య సందర్భంగా శ్రీ ఆదికుంభేశ్వర స్వామి సన్నిధిలో మహాకుంభాభిషేకాన్ని నిర్వహించింది శ్రీ భారత యజ్ఞపీఠం. 1,08,00,000 శివలింగాలకు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. కాకినాడలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా గత 50 ఏళ్లుగా మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నారు. మహాకుంభాభిషేకానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. సాగర తీరంలో ఆధ్యాత్మికత సంతరించుకుంది. కార్తీక అమావాస్య సందర్భంగా శ్రీ ఆదికుంభేశ్వర స్వామి సన్నిధిలోని మహాకుంభాభిషేకం కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఏడాది కూడా అంటే దాదాపు 50 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ శ్రీ భారత యజ్ఞపీఠ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ మహాకుంభాభిషేకం నిర్వహిస్తారు. 1.8 కోట్ల శివలింగాలకు ఇక్కడ 11 రకాలైన అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు కాకినాడ చుట్టుపక్కల నుంచి వేలాదిగా భక్తులందరూ కూడా తరలి వస్తారు. మనం చూసినట్లయితే ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా క్యూ లైన్లో నిరీక్షిస్తున్న పరిస్థితులు ఇక్కడ చూసుకోవచ్చు. ప్రస్తుతం అంతా కొంతమంది మహిళలు ఉన్నారు. వీరంతా కూడా శ్రీ భారతీ యజ్ఞపీఠానికి సంబంధించిన నిర్వాహకులు. ఇక్కడ 50 సంవత్సరాల నుంచి జరుగుతుంది కదండి, మనం చెప్పక్కర్లేదు. చుట్టుపక్కల నుంచి ప్రచారం లోపల నుంచి కూడా గ్రామాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇది అమావాస్య రోజు పనిగట్టుకునేది ఒక క్షేత్రం, ఇది ఒక తీర్థంలా జరుగుతూ ఉంటుందండి. అది మనం ప్రచారంలో కాదు కానీ ప్రతి జనానికి తెలుసు. 50 ఇక్కడ చాలా గొప్పగా మహాకుంభాభిషేకం జరుగుతుంది. మహాకుంభాభిషేకం ఇది మహా ఉత్సవం కింద జరుగుతుందండి. ఇది చాలా వేలాది మందితో ఎప్పటి నుంచో కన్యలకి ఏది కావాలనుకుంటే అది కోరిన కోరికలు తీరే ఒక ఆది కుంభేశ్వరుడిగా ఇక్కడ వెలిచాడండి ఈయన. ఇక్కడ ఏ కళ్యాణం అయినా సరే చేయొచ్చండి, ఏ హోమం చేసినా సరే చాలా ప్రసిద్ధి ఉంటుందండి. చాలా మంచి జరుగుతుంది. చాలా విధానం ఏది అనుకున్నా సరే చాలా మంది వచ్చి చేసిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వచ్చి అభిషేకాలు కూడా చేసుకుంటారండి. 2011 నుంచి కూడా సుమారు 15వ సంవత్సరం ఇది. నేను 15 సంవత్సరాలుగా నేను ఈ అభిషేకంలో పాల్గొంటున్నాను. ఆ స్వామివారు అది నాకు కల్పించిన అవకాశంగా భావిస్తున్నాను. ఈ పూజా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా మన కాకినాడ పట్టణాన్ని రక్షించేయడం. కానీ శివభక్తుని కళలో ఆ వీరభద్రుడు కనిపించి ఇక్కడ మహాకుంభాభిషేకం చేయడం వల్ల ఈ సునామీల నుంచి ఈ రక్షించబడుతుంది అనేది ఒక సందేహంగా వచ్చిన తర్వాత ఆ స్వామీజీ ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ ఈశ్వరాలయం దగ్గర నుంచి కూడా గతంలో పూర్వం చేశారు. తర్వాత సుబ్బరామిరెడ్డి గారు ఈ ఆలయం నిర్మించిన తర్వాత ఆయన 2010 వరకు ఆయన చేయడం జరిగింది. 2011 నుంచి నేను చేస్తున్నాను. భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఇది మొత్తం 1,08,00,000 లింగాలకి మహాకుంభాభిషేకం జరుగుతుంది. రసలింగేశ్వరుడికి మొత్తం అన్ని అభిషేకాల ద్రవ్యాలతో చేస్తాం. ఆది కుంభేశ్వరుడికి కూడా అన్ని ద్రవ్యాలతో చేస్తాం. ఇది మళ్ళీ భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి శివకేశవుల కళ్యాణం ఇక్కడ సాయంకాలం జరుగుతుంది. హోమం జరుగుతుంది. శివకేశవులకు కూడా కళ్యాణం నిర్వహిస్తాము. అభిషేకం ద్వారా సేకరించిన నీళ్ళన్నీ కూడా సముద్రం శాంతించాలని 108 మంది కన్యలతో ఆ సముద్రంలో ఆ అభిషేకానికి సంబంధించిన నీటిని కూడా కలుపుతాము. మొత్తం మీద శివనామ స్మరణతో మొత్తం కాకినాడ తీరం అయితే పులకించిపోయిందని చెప్పుకోవచ్చు. వీడియో శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.